మనం డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేకపోతే మన కుటుంబానికి, మన సమాజానికి, ఈ ప్రపంచానికి ఎప్పటికీ నిజంగా సహాయం చేయలేము. ఉదాహరణకు మీరు ఎంత మంచివారైనా మీ ప్రేమ, మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసం మందులు కూడా కొనివ్వలేరు. మీ శుభాకాంక్షలు మీ పిల్లలకి కనీసం స్కూల్ ఫీజు కూడా కట్టలేవు. అలాగే మీ కనికరం మీ గ్రామంలో ఒక బోరు బావి తవ్వడానికి డ్రిల్లింగ్ ఖర్చు కూడా ఇవ్వలేవు. అందుకే డబ్బు లేని మంచితనాన్ని ఒక రకంగా బలహీనమైన మంచితనంగా చెప్పవచ్చు. అది కేవలం భావోద్వేగ సంతృప్తి ఇస్తుంది కానీ ఫలితాన్ని మాత్రం ఇవ్వదు. అయితే ఇప్పుడు డబ్బు ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఏమవుతుందో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఒక 30 ఏళ్ల యువకుడు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 15 కోట్లు సంపాదించాడు. తర్వాత తన తల్లిదండ్రుల్ని జీవితాంతం ఎటువంటి ఆర్థిక భయం లేకుండా చూసుకున్నాడు. ఒక మహిళ 7 కోట్ల కార్పస్ సృష్టించింది. తర్వాత దాని నుండి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ తో ఒక చిన్న స్కూల్ నడిపిస్తుంది. దీనివల్ల 300 మంది పేద పిల్లలు ఉచితంగా చదువు నేర్చుకోగలుగుతున్నారు. అలాగే ఒక వ్యక్తి 40 ఏళ్ల వయసులో ఆర్థిక స్వేచ్ఛను సాధించి ఇప్పుడు తన పూర్తి సమయాన్ని ఎన్జిఓలకు, అనాథ శరణాలయాలకు ఉపయోగిస్తున్నాడు. అయినప్పటికీ ఆయనకి ఎవరి దగ్గర డబ్బు అడగాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే ఆయనకి తన డబ్బే సరిపోతుంది కాబట్టి. అయితే ఈ 3 ఉదాహరణల నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు గురించి తెలియకపోతే ఈ ముగ్గురు కేవలం మంచి మనసుతో మాత్రమే ఉండేవాళ్ళు. కానీ డబ్బు గురించి తెలుసుకున్నందువల్ల వారి ముగ్గురి మంచితనం గొప్ప శక్తిగా మారగలిగింది. అంటే డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియని మంచి వాళ్ళు ఒకరిద్దరికి మాత్రమే భోజనం పెట్టగలరు. అదే డబ్బు ఎలా పనిచేస్తుందో తెలిసిన మంచి వాళ్ళు మాత్రం లక్షల మందికి ఆకలి లేకుండా చేయగలరు. అంటే మంచితనం అనేది ఏమైతే డబ్బు గురించి తెలుసుకోవడం అనేది ఆ ఎయిమ్ని ఫలితంగా మార్చే శక్తిగా చెప్పవచ్చు. కాబట్టి మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని, ఈ లోకాన్ని నిజంగా మార్చాలి అని అనుకుంటే ముందు మీరు మారండి. డబ్బు గురించి అర్థం చేసుకోండి. అప్పుడే మీ మంచితనం కేవలం ఒక ఎమోషన్లా మిగిలిపోకుండా ఒక నిజమైన శక్తిగా మారుతుంది.